ఏ జట్టుకైనా నెంబర్ 3 బ్యాటర్ కీలకం. ఒకప్పుడు భారత జట్టు తరఫున రాహుల్ ద్రావిడ్ తనదైన ముద్ర వేశాడు. వన్డౌన్లో మిస్టర్ వాల్గా పేరు తెచ్చుకున్నాడు. ఇంటా బయట ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసిరాడు. ఆ తర్వాత పుజారా కూడా రాణించాడు. ద్రావిడ్ వారసుడిగా వన్డౌన్లో సెట్ అయ్యాడు. అయితే టెస్ట్ జట్టుకు పుజారా దూరమయ్యాక వన్డౌన్లో టీమిండియాకు కష్టాలు తప్పలేదు. 3వ స్థానంలో భారత్ ప్రయోగాలు చేసింది. అయితే యశస్వి జైస్వాల్ ఓపెనర్గా వచ్చాక శుభ్మన్ గిల్ 3వ స్థానానికి మారిపోయాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు వరకు 3వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్తో పరిస్థితులు మారిపోయాయి. పైగా శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు. దీంతో 4వ స్థానానికి శుభ్మన్ మారిపోయాడు. ఓపెనర్గా రాహుల్ సెటిల్ అయిపోయాడు. 3వ స్థానంలో ఎవరు బెస్ట్ అనే చర్చ జరిగింది. ఐపీఎల్లో రాణించిన సాయి సుదర్శన్ సాధారణంగా ఓపెనర్గానే ఆడతాడు. కానీ ఇంగ్లాండ్తో సిరీస్లో ఆడిన తొలి మ్యాచ్లో 3వ స్థానంలో బ్యాటింగ్ దిగాడు. అరంగేట్ర మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లోనే డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 30 పరుగులు సాధించాడు. ఒకే ఒక్క ఛాన్స్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. వరుసగా 3 టెస్టుల్లో కరుణ్ నాయర్ వన్డౌన్లో బ్యాటింగ్ చేశాడు. కానీ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సీనియర్గా బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయాడు. దీంతో కీలకమైన 4వ టెస్టులో మళ్లీ సాయి సుదర్శన్ను టీమ్ మేనేజ్మెంట్ దింపింది. అయితే ఈసారి సాయి సుదర్శన్ పట్టుదలతో ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్ల నుంచి సవాళ్లు ఎదురైనా నిలబడ్డాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర దొరికిన లైఫ్ను వినియోగించుకున్నాడు. కూల్గా బ్యాటింగ్ చేశాడు. కెరీర్లో తొలిసారి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మాంచెస్టర్లో 151 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 61 పరుగులు సాధించాడు. ఇందులో 7 బౌండరీలు ఉన్నాయి. హాఫ్ సెంచరీతో సాయి సుదర్శన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. 2022 డిసెంబర్ తర్వాత విదేశాల్లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్లో ఆడిన సిరీస్లో పుజారా 90 పరుగులతో పాటు 102 పరుగులు సాధించాడు. ఆసియా ఆవులు చూస్తే మాత్రం 2022 జనవరి తర్వాత వన్డౌన్లో హాఫ్ సెంచరీ నమోదైంది. 2022 జనవరిలో జోహెన్నెస్బర్గ్లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెస్ట్లో పుజారా 53 పరుగులు సాధించాడు. ఓవరాల్గా చూస్తే గత నవంబర్లో చివరిసారి భారత ఆటగాడు 3వ స్థానంలో హాఫ్ సెంచరీ కొట్టాడు. న్యూజిలాండ్పై వాంఖడే టెస్ట్లో శుభ్మన్ గిల్ 90 పరుగులు సాధించాడు. అయితే మాంచెస్టర్లో హాఫ్ సెంచరీతో సాయి సుదర్శన్ కాన్ఫిడెన్స్ పెరిగినట్టేననే చర్చ జరుగుతోంది. తర్వాత కూడా అవకాశాలను వినియోగించుకుంటే జట్లో సెటిల్ అయిపోతాడని మాజీలు అంటున్నారు.